హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేనైతే మరో చక్కటి రెసిపీతో నేను ముందుకు వచ్చానండి. బెండకాయ పులుసు అండి. ఇందులో ఎటువంటి టమాటో కానీ, ఆనియన్ కానీ, జింజర్, గార్లిక్ అలాంటివి ఏమీ యూజ్ చేయలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా నేనైతే ఇక్కడ జీలకర్ర, మిరియాలు, సోంపు, ఇంకా మెంతులు, ఇంకా ధనియాలు తీసుకున్నానండి. ఇక్కడైతే తెల్ల నువ్వులు 3 టేబుల్ స్పూన్స్, పల్లీలు 3 టేబుల్ స్పూన్స్, 2 టేబుల్ స్పూన్ డ్రై కోకోనట్ తీసుకున్నాను. బెండకాయలు కూడా 1/2 కిలో తీసుకున్నానండి. ఇక్కడైతే ఒకటొకటిగా నేను ఇక్కడ వేయించుకుంటున్నానండి. అన్నీ కూడా సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే ఒకటి పెద్దది, ఒకటి చిన్నవి ఉన్నాయి కదండి. ఒకటి వేగితే ఇంకొకటి వేయకపోవచ్చు. అందుకని కాస్త ఎక్కువ టైం పట్టినా, ఎక్కువ టైం అయితే ఏంటండి, ఒక 20 నిమిషాల్లో ఈ కూర అయిపోతుందండి. చూడండి, ఇప్పుడైతే పల్లీలు వేగిపోయాయి. పల్లీలను అయితే సపరేట్గా తీసేసుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కోకోనట్ని వేయించుకుంటున్నానండి. కోకోనట్ కాస్త వేగాక నేను ఇందులోకి నువ్వులు కూడా వేసేస్తున్నానండి. రెండింటిని కూడా చక్కగా వేయించుకుంటున్నానండి. సారీ. ఇక్కడైతే 2 వేగిపోయాయి చూడండి. నువ్వులు అయితే చిట్పట్లు ఆడేస్తున్నాయి. అంతేనండి, తీసేసుకున్నాను. ఇప్పుడైతే మసాలా వేయించుకుంటున్నానండి. ఇవైతే అన్నీ వేసేసుకుంటున్నాను ఒకేసారి. ఇవైతే ఖచ్చితంగా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోండి. మంచి రెడ్డిష్ కలర్ రావాలండి. ఎందుకంటే ఈ మసాలాతోనే స్మెల్ వస్తుందండి. మనం ఇక్కడ ఎటువంటి బయట మసాలాలు ఏవి యూజ్ చేయట్లేదు కదండి. చూడండి, మంచి రెడ్డిష్ కలర్లోకి వచ్చాయి. అన్నీ కూడా చక్కగా వేగిపోయాయి. ఆ సోంపు స్మెల్ కూడా బాగా తెలుస్తుందండి. ఇప్పుడైతే అన్నిటిని కూడా మిక్సీ పట్టేసుకున్నామండి. చూడండి, అన్నీ కూడా వేసేసుకున్నాను. అప్పుడు మిగిలింది మసాలా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మిక్సీ పట్టేసుకున్నానండి. చూడండి, మిక్సీ పట్టాక ఇవి కాస్త పొడయ్యాకే వాటర్ వేయండి. లేదంటే చిన్న ఉన్నాయి కదండి మెంతులు, ఇవన్నీ అలా ఉండిపోతాయి. మనం కర్రీ తినేటప్పుడు అవి నోటికి తగులుతుంటాయి, బాగా అనిపించదు. ఇప్పుడు చూడండి, బాగా మెరిగాక వాటర్ పోసుకొని చక్కగా పేస్ట్ లాగా చేసుకున్నాను. ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి. బెండకాయలను అయితే నేను కట్ చేసుకొని ఉంచుకున్నానండి. బెండకాయల కంటే తొక్కలే ఎక్కువ వచ్చాయండి చిన్న బెండకాయల వల్ల. ఇప్పుడైతే గ్యాస్ మీద కడాయి పెట్టేసుకున్నాను. ముందుగా అయితే బెండకాయల్ని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకుందాం. ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకుంటే చాలండి. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు దాన్ని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకొక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకుంటున్నాను. చూడండి, ఆయిల్ కాస్త హీట్ ఎక్కాక ఇందాక మనం చేసుకున్న మసాలాని వేసుకుంటున్నామండి. మొత్తం మసాలాని వేసుకొని వేయించుకోవాలండి. ఇందులో నుంచి వాటర్ బయటకు వచ్చేసి ఆయిల్ బయటికి రావాలండి. వాటర్ అంతా అయిపోయాక మనకి ఆయిల్ ఎప్పుడైతే మసాలాలో నుంచి బయటకు వస్తుందో అప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు మనకు తెలుస్తుంది కదండి. ఇవాళ ఏంటో అస్సలు కెమెరా ఫోకస్ అవ్వట్లేదండి. ఇప్పుడు చూడండి, కనిపిస్తుంది కదా. చూడండి, కాస్త ఇప్పుడు మొత్తం కూడా ఆయిల్ బయటకు వచ్చింది. ఈ స్టేజ్లో మనం మసాలా పొడులు వేసుకోవాలండి. కారం, ఉప్పు,
ఇంకా పసుపు పొడి, ఇంకా ధనియాల పొడి అండి. ధనియాల పొడి, పసుపు ఒక్కొక్క స్పూన్ వేసుకున్నానండి. ఉప్పు రుచికి తగ్గట్లు, కారం మాత్రం 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నానండి. అంతేనండి, చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, మనం ఇంట్లో చేసుకునే కారం కదండి, మంచి రంగు వచ్చింది. పసుపు కూడా చూడండి చక్కగా ఎంత మంచి కలర్ వచ్చిందో. ఇప్పుడు దీన్ని కాస్త వేయించుకుంటూ ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఎందుకంటే నువ్వులు ఉన్నాయి కదండి, అందుకని అడుగంటకుండా మనం 2 నిమిషాలకు ఒకసారి అలా ఒక 5 to 10 minutes అలా వేయించుకుంటే చాలండి. దాని తర్వాత మనం పక్కకు వెళ్ళి కూర్చున్నా పర్లేదు. ఇప్పుడైతే చూడండి, మసాలా మొత్తం పెనంని బాగా వదిలేసింది, అంటే చక్కగా మసాలా రెడీ అయిపోయింది. ఈ స్టేజ్లో నేను వాటర్ వేసేసానండి. కాస్త థిక్ అయిపోయింది కదండి మసాలా, అందుకని చెప్పి కాస్త గట్టిపడింది. అందుకని నేను వాటర్తో మంచిగా మిక్స్ చేస్తున్నాను, లేదంటే అలా ఉండలుగా మిగిలిపోతుంది కదా. ఇప్పుడైతే చక్కగా అంతా మిక్స్ అయిపోయిందండి. నేను ఇక్కడ కాస్త వాటర్ వేసాను, తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైనా సరే కాస్త మనం మూత పెట్టకుండా కాస్త చూసుకుంటూ ఉంటే బెటర్ అండి, లేదంటే అడుగంటేస్తుంది. కాస్త ఉడికాక నేను మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే చూడండి, మంచి చక్కగా పులుసు ఉడికిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దామండి. చూడండి, ఒక 5 నిమిషాలు అయిపోయింది. పులుసు అయితే బాగా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో మనం బెండకాయలని వేసేసుకుందామండి. చూడండి, బెండకాయలను అన్నిటిని కూడా వేసేసుకున్నాను. నాకైతే కూర కాస్త థిక్గా అనిపించిందండి, తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంతమందికి ఏంటంటే కాస్త థిక్గా ఉండడమే ఇష్టం ఉంటుంది. నేను ఇక్కడ రైస్ ఇంకా చపాతి రెండిటి కోసం చేస్తున్నాను కాబట్టి కాస్త నేను మీడియంగా వేసుకుంటున్నాను. మరీ థిక్గా కాదు, మరీ పలుచగా కాదు. చూడండి, మంచిగా కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. చూడండి, బాగా అంటే బాగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. మంచిగా చక్కగా ఉడికిపోయింది. అంతేనండి, సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్టీ అండి. ఎటువంటి ఆనియన్, టమాటో, గార్లిక్, జింజర్ ఎటువంటివి లేకుండా ఎంత చక్కగా అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. చూడండి, ఇప్పుడైతే 100% అయిపోయిందండి. ఇంక మనం గ్యాస్ కట్టేసుకోవడమే. నేనైతే సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను.